ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. సంతానేచ్ఛ సిద్ధించడానికి ఎటువంటి పూజలు సహకరిస్తాయి? అన్యోన్య దాంపత్యంతో పాటుగా సంతానేచ్ఛ సిద్ధించడానికి మనకు శాస్త్రాల్లో సుబ్రహ్మణ్య ఉపాసన అద్వితీయంగా పనిచేస్తుంది. కొక్కే లాంటి దివ్యక్షేత్ర సందర్శనం చేయడంతో పాటుగా అక్కడ ప్రత్యేక నాగపూజలు నిర్వహించడంతో పాటుగా మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి అక్కడ సర్పసూక్తంతో పూజలు కావించుకొని ప్రతినిత్యం కూడాను పుత్ర ప్రాప్తి కోసం, సంతాన ప్రాప్తి కోసం సంతాన లక్ష్మీ దేవి యొక్క పూజను కూడా ఆచరించాలి. షష్ఠీదేవి పూజలు కూడాను ఆచరించాలి. అంతేకాకుండా సైంటిఫిక్ రీజన్ ప్రకారం స్త్రీలు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి 11 రోజుల పాటు అన్నం వార్చిన గంజిలో ఉప్పేసుకొని తాగాలి ప్రతినిత్యం కూడా. మామూలుగా భోజనాలు చేయవచ్చు. అలాగే పురుషుడు అదే రోజు నుంచి 2 ఎండు ఖర్జూరకాయలు, గ్లాసు పాలు, పటిక బెల్లం ముక్క విడివిడిగా స్వీకరించడంతో పాటుగా బంగారంతో తయారు చేసినటువంటి అమృత శక్తి అనేటువంటి ఔషధం ఆయుర్వేదంలో ఉన్నటువంటిది వాడినట్లయితే తప్పనిసరిగా సంతానేచ్ఛ సిద్ధించడానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. నాగుల చవితి నాడు పుట్ట చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలివిడి వేసి వడపప్పు పోసి కొబ్బరికాయ దూరంగా కొట్టి సంతానేచ్ఛ సిద్ధింపజేయ స్వామి అని నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా జన్మాంతరాల నుంచి ఉన్న సంతాన దోషం తొలగిపోయి సంతానం కలిగింపజేసుకోవటానికి ఆస్కారాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎక్కువగా స్త్రీ పురుషులు ఇరువురు కూడాను ఆనందకరమైనటువంటి సంభాషణలు చేసుకుంటూ చిర్రుబుర్రులు ఆడకుండా తమ వంతు కర్తవ్యాన్ని పాటిస్తే భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ ఇటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి అమృత శక్తిని వాడి సంతానాన్ని పొందించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. అంతేకాక స్త్రీ రావి చెట్టు చుట్టూతా గనక ప్రదక్షిణాలు గనక నిర్వహించినట్లయితే ఉదయాన్నే ఆ రావి చెట్టులో నుంచి వచ్చే కోన్స్ అద్వితీయమైన శక్తి పుంజాలు అండకోశాన్ని చేరి త్వరగా సంతానేచ్ఛ సిద్ధింపడానికి అనువైనటువంటి మార్గాన్ని ఏర్పరుస్తుంది సుమా అని చెప్పి కూడా శాస్త్రంలో తెలియజేశారు. ఇవన్నీ గనక ఎవరైతే పాటిస్తారో వారికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. తప్పనిసరిగా అన్నం వార్చిన గంజిలో దొడ్డుప్పు వేసుకొని స్త్రీ ప్రతినిత్యం కూడాను గ్లాసుడు గంజి తాగాలి. పురుషుడు 2 ఎండు ఖర్జూరకాయలు,
గ్లాసు పాలు, పటిక బెల్లం ముక్క విడివిడిగా తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే సంతానేచ్ఛ సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ఓం సాం శరణో భవ అనే మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.